బ్రేకింగ్ న్యూస్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ క్రమంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మీకో దండం, ఈ పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చారని చెప్పారు. అయితే రాజా సింగ్ రాజీనామాపై బుజ్జగింపుల పర్వం మొదలైంది. రాజా సింగ్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. పార్టీ ఆఫీసులోనే సర్ది చెప్పాలని చూశారు. అయినప్పటికీ తన నిర్ణయంలో మార్పు లేదని ఖరాఖండిగా రాజా సింగ్ తేల్చి చెప్పారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ క్రమంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చారని చెప్పారు. అయితే రాజా సింగ్ రాజీనామాపై బుజ్జగింపుల పర్వం మొదలైంది. రాజా సింగ్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. పార్టీ ఆఫీసులోనే సర్ది చెప్పాలని చూశారు. అయినప్పటికీ తన నిర్ణయంలో మార్పు లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. నటిక కొద్దిసేపటి క్రితమే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. ఆయనకి ఇప్పటికే కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. అయినా కూడా రాజా సింగ్ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని కూడా తేల్చి చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మరిన్ని పూర్తి అప్డేట్స్ బీజేపీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో మనం చూస్తున్నాం రాజా సింగ్ ఎప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడి ఏమనుకుంటారో అదే విధంగా మాట్లాడే ఒక తత్వం. సో ఇలాంటి డెసిషన్ ప్రతి ఒక్క షాకింగ్ గా అనిపిస్తోంది. సో ఆయనకి కేంద్ర మంత్రి ఇప్పటికే బండి సంజయ్ కూడా బుజ్జగింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయినా కూడా ఆయన నా డెసిషన్ లో ఎటువంటి మార్పు లేదు, మెత్తబడే అవకాశం లేదు అని అంటున్నారు. సో ఏం జరుగుతుంది స్వామి అక్కడ? అంటే హిమబిందు బీజేపీ పార్టీ సభ్యత్వానికి మరోవైపు తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో పంపాలని చెప్పేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బండి సంజయ్ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇటు రాజా సింగ్కు బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేసి అతను బుద్ధగించడం కోసం ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటు మరో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా రాజా సింగ్కు ఫోన్ చేసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, మాట్లాడదాం రావాలని చెప్పేసి ఆయన పిలిచినప్పుడు కూడా తాను ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్లో తనకు పూజలు ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడదామని చెప్పేసి కూడా ఆయన దాటవేసి ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా కూడా బీజేపీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే ఒకవైపు రాజా సింగ్ లాంటి ఫైర్ బ్రాండ్ నేత, ఒకవైపు ప్రజల్లో మొత్తంతా మాస్ ఇమేజ్ ఉన్నటువంటి రాజా సింగ్ లాంటి నాయకుడిని బీజేపీ పోగొట్టుకోదని చెప్పేసి అంతా చర్చించుకుంటున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉండేటువంటి రాజా సింగ్ గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీలో కీలక నాయకులతో తనకు పొసగన విషయాన్ని కూడా ఈరోజు లేఖ రూపంలో బయటపెట్టడం జరిగింది. ఒకవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావు ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్న తరుణంలో ఈ లోపే ఆయన తన రాజీనామా విషయాన్ని మరోవైపు తన అసంతృప్తి అంతా కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చానే వెల్లడించారు. 2014 నుంచి కూడా ఒకవైపు తను 3 సార్ల గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అన్న నుంచి కూడా తన విషయంలో పార్టీ నేతలు కొందరంతా కూడా సరిగ్గా వ్యవహరించట్లేదు, తను అనేక రకాల అవమానాలు గురి చేస్తున్నారు, మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం ఆయన స్పష్టం చేశారు. తాను రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం తాను ప్రయత్నం చేశాను, రాష్ట్ర కార్యవర్గం నుంచి 10 మంది సంతకాలకు గాను 3 మంది సంతకాలను సేకరించాను, మరో 7 మంది సంతకాలు తనకు పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ సీనియర్ నాయకులు కొందరు వారిని బెదిరించి మిమ్మల్ని మీరు రాజా సింగ్కు మద్దతుగా సంతకాలు చేస్తే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారిని బెదిరించి తనకు సంతకం పెట్టనివ్వలేదని చెప్పేసి కూడా రాజా సింగ్ పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. ముందుగానే రామచంద్రరావు ఎన్నికను ఖరారు చేసుకొని వచ్చి ఇక్కడ ఒకవైపు కేవలం నామినేషన్ నామమాత్రంగా తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా ఆయన ఒకవైపు మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఒకవైపు రాజా సింగ్ గత కొద్ది కాలంగా ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేతల వల్లనే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా పోతుంది, వారి వ్యక్తిగత స్వార్థం వల్లనే రాష్ట్రంలో వారి సొంత స్వార్థం వల్లనే పార్టీ అధికారం రాకుండా పోతుందని చెప్పేసి కూడా ఆయన కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇలాంటి స్క్రాప్ నాయకులందరినీ కూడా మొత్తం పార్టీ నుంచి బయటకు పంపితేనే పార్టీ బాగుపడుతుంది, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది అనే అనేక విషయాలు కూడా ఆయన ఒకవైపు లేఖ రూపంలో స్పష్టం చేశారు.
చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి, బిఎల్ సంతోష్కి లేఖలో అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ఈ పార్టీ విషయంలో మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, పార్టీ విషయంలో మీరంతా కూడా ఒక దృష్టి సారించాలని చెప్పేసి అనే లేఖలో రాయడం జరిగింది. మొత్తానికైతే ఈ పరిణామం జరుగుతున్న క్రమంలోనే ఎప్పుడు కూడా రాజా సింగ్ తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పే వ్యక్తి. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పాదయాత్ర టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా రాజా సింగ్ ని ఎక్కడ కలుపుకోని పరిస్థితి. సో ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. సో ఏ నాయకులు కూడా ఆయనతో కలిసి వెళ్ళలేదు. సో అప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా పార్టీలో ఆయనకు ఒక అంత గుర్తింపు లేదని ఆవేదన ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో 3 సార్లు ఆయన గెలిచిన పరిస్థితి, ఒక మాస్ లీడర్, ఒక ఇమేజ్ గా ఆయనకు ఉంది. సో ఇప్పుడు ఏమైనా అంటే రాజా సింగ్ కఠినంగా ఏమైనా చాలా ఫీల్ అయినట్టుగా అనిపిస్తోంది. సో ఆ నిర్ణయం పైన ఆయన కట్టుబడి ఉంటారా, లేకపోతే మళ్ళీ ఆయన బుజ్జగించే ప్రయత్నంగా ఆయన ఏమైనా కొంచెం వెనక్కి తీసుకునే నిర్ణయం ఉంటుందా? ఎట్లా ఉండబోవచ్చు స్వామి? హిమబిందు మొదటి నుంచి కూడా రాజా సింగ్ 2014లో 5 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు నగరంలో ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. ఆ తర్వాత 2018లో నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన పార్టీకి సంబంధించి వారిని అసెంబ్లీలో వినిపించారు. 2023 ఎలక్షన్స్ లో పార్టీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆయన కూడా గోషమాల నుంచి 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తానికి తన విషయంలో ఒకవైపు అసెంబ్లీలో కూడా 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొంది తనను కాదని మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డికి అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా అవకాశం ఇచ్చిన నాటి నుంచి కూడా ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వైఖరి పైన ఒకవైపు మిగతా సీనియర్ నాయకులపైన కూడా ఒక రాజా సింగ్ పరోక్ష కామెంట్ చేస్తూ వస్తున్నారు. తన విషయం పట్ల తనను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. తను ఎంత పార్టీ కోసం కష్టపడి పనిచేసినప్పటికీ కూడా తను చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఎవరు కూడా తనను గుర్తించట్లేదు, తన అవమానాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పదే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆగ్రహంగా దాని అనేక కామెంట్స్ కూడా ఓపెన్ గా చేసేవారు. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా పార్టీ తరఫున వెళ్లి బహిరంగంగా ఒకవైపు ప్రచారాల్లో పాల్గొనేవారు. అనేక మహారాష్ట్రతో పాటు యూపీలో కావచ్చు అనేక రాష్ట్రాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు మాస్ ఇమేజ్ ఉంది. ఆయనకు ఒకవైపు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, గోరక్ష కావచ్చు, ఒకవైపు హిందుత్వ యాక్టివిటీస్ కావచ్చు, ఆయన చాలా సీరియస్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. హైదరాబాద్ లో ఒకవైపు శ్రీరామనవమి అప్పుడు కావచ్చు, ఒకవైపు హనుమాన్ జయంతి లాంటి కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంగా కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు ఆయన చురుకుగా పాల్గొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజా సింగ్ పార్టీ మీద అలకబోని పార్టీ నేతలపైన ఇలాంటి కామెంట్ చేసి ఒక బయటికి వెళ్ళడం అంటేనే కూడా పార్టీలో సంబంధించి వాళ్ళని ఎంతవరకు ఆయన మళ్ళీ బుజ్జగించి పార్టీలోకి తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు కొంత చర్చ కొనసాగుతుంది. ఆయన లాంటి సీనియర్ నాయకుడిని, ఆయన లాంటి కట్టర్ హిందుత్వవాదిని, కట్టర్ బీజేపీ పక్షవాదిని ఏ విధంగా పార్టీ వదులుకుంటుందని కూడా చర్చ కొనసాగుతుంది. ఇందుకోసమే బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఆయనకు ఫోన్ చేసి ఒకవైపు మాట్లాడుకుందాం రావాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ఇటు మరోవైపు ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ఎంపీ చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఒకవైపు ఇటు రాజా సింగ్ ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పేసి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా అతన్ని బుజ్జగించే కార్యక్రమాలను పార్టీ పెద్దలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేశారు. ఈ క్రమంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చారని తెలిపారు. అయితే రాజా సింగ్ రాజీనామాపై బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. రాజా సింగ్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. పార్టీ ఆఫీసులోనే సర్ది చెప్పాలని చూశారు. అయినప్పటికీ తన నిర్ణయంలో మార్పు లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ అందజేశారు. ఈ క్రమంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను ఇచ్చారని తెలిపారు. అయితే రాజా సింగ్ రాజీనామాపై బుజ్జగింపుల పర్వం మొదలైంది. రాజా సింగ్ తో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. పార్టీ ఆఫీసులోనే సర్ది చెప్పాలని చూశారు. అయినప్పటికీ తన నిర్ణయంలో మార్పు లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. నమస్కారం. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి.
సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాము. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులు ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపం